ఏం పాపం చేసిర్రు అసలు వాళ్ళు? చిన్న చిన్న పిల్లలు, మీకు లేరా గసొంటి పిల్లలు? మీ పిల్లలైతే బంగారు బొమ్మలు, మంది పిల్లలైతే మట్టి బొమ్మలా? మీ పిల్లలకైతే పెడతారా గసొంటి తిండి? వాళ్ళ దాకెందుకు, మీరు తింటారా? వాంతులు విరోచనాలై పిల్లలు తండ్లాడుతుంటే సుతం గింత కూడా నెనరలేదా మీకు? పాపం ఆ పసిపానాలకు ఏమన్నా అయితే మీరు తెచ్చిస్తారా? వాళ్ళను గన్నోళ్ళ బాధ తీర్చుడు మీతోటి అవుతుందా? పోయేది మంది పిల్లల పానాలే కదా అని అనుకుంటున్నారో, లేక వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారని అనుకుంటున్నారో గాని సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలంటే చేయిపాటి సర్కారోళ్లకు గింత సుతం మేర్మానం లేదుల్లా. అరే వాళ్ళంతా మనకు ఓట్లేసిన జనాల బిడ్డలు, ఆ పిల్లలను కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే సోయే లేదసలు. మాగనూరు స్కూళ్ల పిల్లలు పురుగుల అన్నం తిని నిన్ననే కదా దావఖాన్ల పడ్డరు. వాంతులు విరేచనాలయ్యి పానం తెకాలు పడిపోయి ఉన్నారు పాపం. ఇప్పుడు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి? పువ్వు ఓలే చూసుకోవాలి. కానీ పాడిందే పాడురా పనికి మాలిన పాట అన్నట్టు దావకాన్ల సుతం గదే పని చేసిర్రు. పురుగులన్నం తిని దావకాన్ల పాలైతే దావకాన్ల సుతం పొద్దున వాళ్లకు పురుగుల ఉప్మానే పెట్టిర్రు. పిల్లలు తింటుండగా పురుగులను గమనించి తల్లిదండ్రులకు చూపించిర్రు. అది చూసి పిల్లల తల్లిదండ్రులు దావకాన డ్యూటీ డాక్టర్లను నర్సులను గట్టిగా అరుచుకున్నారు. స్కూల్లో పెట్టిన తిండిలనే పురుగులు వచ్చినాయంటే దావకాల్లో పెట్టిన టిఫిన్ సుతం మళ్ళా గదే సీన్ రిపీట్ అయితే పేద పిల్లల మీద మీకు ఎంత పట్టింపు ఉన్నదో అర్థమైతున్నది. పేరుకేమో మాది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటారు. కానీ అదే పేదల పిల్లల పానాలకు ఎసరు పెట్టేటట్టు ఈ స్కూళ్ళల్లా దావకాన్లల్లా తిండి పెడతారా అని జనాలు అడుగుతున్నారు. అసలు మీ కంటికి పేదోళ్ళంటే ఎట్లా కనపడుతున్నారు? గరీబీ హటావో గరీబీ హటావో అని నినాదాలు చేసి మొత్తానికే గరీబోళ్లను సంపేస్తారా? మీరిచ్చిన నినాదానికి అర్థం ఇదేనా? అందుకే ఇట్లా మా పిల్లల పానాలు తీద్దాం అనుకుంటున్నారా అని కళ్ళెర చేస్తున్నారు. ఇప్పటి సంధి హాస్టల్ల పిల్లలకు పెట్టే తిండిలా కల్తీ ఉన్నదని తెలిస్తే జైలేస్తా అని సీఎం రేవంత్ సార్ చెప్పిన తెల్లారే ఏకంగా సీఎం సభలనే కల్తీ తిండి పెట్టిర్రు. అది తిని పిల్లలు దావకాన పాలైండ్రు. అది మర్చిపోక ముందే ఇగో నిన్న మాగనూరు ఈ స్కూల్ల పిల్లలు కక్కుకున్నారు. ఓ రేవంత్ సారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గరీబు పిల్లల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే పిల్లలకు ఈ స్కూల్లో కల్తీ తిండి పెట్టినోళ్లకు శిక్ష వేస్తావా? దావకాన్ల పడ్డంక సుతం పురుగుల ఉప్మా పెట్టినోళ్లను జైలేస్తావా? కొలువులకెళ్లి ఊడవీకేస్తావా? లేక ఈ మొత్తానికి బాధ్యత తీసుకొని నువ్వే దిగిపోతావా? చెప్పు, ఇప్పుడే చెప్పు అని నిలదీస్తున్నారు బడి పిల్లల తల్లిదండ్రులు.